కృష్ణవేణి గారు హేమగా ఎలా మారారు? మనం ఇక్కడ నుంచి కోవేశళ్ళ గారి లాగా శ్రీలక్ష్మి గారి లాగా మంచి పేరు తెచ్చుకుని మంచి కామెడీ ఆర్టిస్ట్ అవ్వాలి అని నేను డిసైడ్ అయిపో నాకు నచ్చవుకి మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ వెంకటేష్ బాబు కూడా ప్లేట్ నిండా ఏమున్నా సరే ఆ షూట్ లో ప్లేట్ నిండా పెట్టేసి హేమా నువ్వు ఒక్కదని కాదు లోపలి కూడా Baby ఉంది పెట్టాలి, కదా. baby ఉంది కదా, తిను 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 అనేవాళ్ళు. మా ఇంట్లో ఏంటంటే మా అమ్మాయిని కూడా నేనే గిల్లి గిచ్చి దాంతో దెబ్బలాట పడతాను, అల్లరి చేస్తూ ఉంటాను, అది విసుక్కుంటా ఉంటది. ఆయన మేము చాలా మిస్ అయ్యాం. మేమిద్దరు కాంబినేషన్ ఉంది అంటే వెంటనే పొద్దున్నే 6 గంటలకు ఫోన్ చేస్తారు, లేదంటే 8కి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారు ఆయన షూటింగ్ లో. మీరు ఏం చూస్ చేసుకుంటారు స్టోరీ మీ దగ్గరకు వచ్చిన? లేదు లేదు, నా క్యారెక్టర్ ఒకటే వింటాను, నాకు మొత్తం స్టోరీ వినాలంటే బద్ధకం. ఆడపిల్లలకి రూమ్స్ కావాలి, క్యారవాన్ లేడీస్ కి ఇవ్వాలి అని గొడవ పడింది కూడా స్టార్టింగ్ లో క్యారవాన్స్ వచ్చినప్పుడు ఇటుగా మాట్లాడేదాన్ని. ఫస్ట్ మనం విని తర్వాత కొంచెం చేంజ్ అవ్వడం వల్ల వదులుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. నా క్యారెక్టర్ చెప్పండి, నేను వల్గర్ డైలాగ్ చెప్పను, వల్గర్ డ్రెస్ వేసుకోను, ఈ రెండే. మిగతాది మీరు ఏమైనా చెప్పండి, అడుక్కోమంటారా, రోడ్డు మీద దొల్లమంటారా. రీసెంట్ డేస్ లో మీ మీద ఒక కేసు అవ్వచ్చు, ఆ మూమెంట్ లో ఆ పర్టికులర్ ఏదైతే ఆ టైం పీరియడ్ ఉందో ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇంత స్ట్రాంగ్ గా ఉన్న హేమ గారు ఆ సిచ్యువేషన్ లో ఆ లో మూమెంట్స్ లో అసలు ఏమనుకునే వాళ్ళు? ఎందుకు భయపడాలి, మనం తప్పు చేయనప్పుడు మన అవసరమే లేదు అసలు. పులి 2 అడుగులు వేస్తుందంటే వెనక్కి పారిపోతున్నట్టు కాదురా, అంతకంటే వేగంగా వస్తాను అని చెప్తూనే ఉన్నా. మీరు వెళ్ళలేదా అసలు దానికి? వెళ్ళాను, నేను వెళ్ళడం ఎంత నిజమో వచ్చేయడం కూడా అంతే నిజం. బ్రేకింగ్ న్యూస్ చూడుతూనే ఉండండి, బొక్కాయిస్తున్న హేమ ఇలా మాట్లాడారు కదా, మరి కేసులోకి క్లీన్ చిట్ వచ్చింది కదా, యా నేను బయటకు వస్తానో క్లీన్ చిట్ వచ్చిందో అని నేను చెప్పుకోవాలా?